మురగశిర కార్తె రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. జూన్ 8, 9 తేదీల్లో 24 గంటల పాటు చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 5వ తేదీ నుంచి అన్ని ఏర్పాట్లు మొదలవుతాయని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ చేప ప్రసాదం 5 ఏళ్ల పాటు తీసుకుంటే ఆస్తమా, దగ్గు లాంటి ఉబ్బస వ్యాధులు నయమవుతాయని చెప్పారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి 1,50,000 చేప పిల్లలు సిద్ధం చేస్తున్నారని, ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందుతోందన్నారు. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు వస్తారని బత్తిని కుటుంబ సభ్యులు అంచనా వేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. జూన్ 8వ తేదీ చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు బత్తిని కుటుంబ సభ్యులు సిద్ధమవుతూ ఉన్నారు. అయితే జూన్ 8, 9 తేదీల్లో 24 గంటల పాటు ఈ ప్రసాదాన్ని అందజేయనున్నారు. అయితే విదేశాల నుంచి అలాగే దేశంలో పలు ప్రాంతాల నుంచి కూడా ఈ చేప ప్రసాదం కోసం రానున్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా బత్తిని అమర్నాథ్ గౌడ్ గారు ఉన్నారు. అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రతి ఏడాది కూడా చేస్తూ ఉన్నారు, దాదాపు 2 దశాబ్దాలుగా. ఈ ఏడాది ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? నమస్కారం అండి. ప్రతి సంవత్సరం ఎలా అయితే జరుగుతుందో ఈసారి కూడా అలాగే అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కూడా అన్ని డిపార్ట్మెంట్లకి మెసేజెస్ పంపించారు. ఇంకా అది కాకుండా నిన్న సెక్రటరియట్లో కూడా అన్ని డిపార్ట్మెంట్ వచ్చి అందరికీ కోఆర్డినేషన్ మీటింగ్ అయ్యింది. సుమారు ఈవినింగ్ 5-6 o'clock ఆ ప్రాంతంలో అయితే మొత్తం మినిస్టర్ గారే, పొన్నం ప్రభాకర్ గారే దీన్ని ఆయన అండర్లోనే నడుస్తున్నాయి అని. మాకి అన్ని డిపార్ట్మెంట్లు లైక్ బ్యారగేటింగ్ అయినా అని ఆర్ఎన్బి కలెక్టర్ గారు ప్లస్ కమిషనర్, పోలీస్ కమిషనర్, ట్రాఫిక్, ఫైర్, ఎలక్ట్రిసిటీ, వాటర్ వర్క్స్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తున్నారు. ఆన్ ద టైము బ్యారగేటింగ్ కూడా 5th రోజు వారికి, అంటే 8వ తారీఖు అంటే బ్యారగేటింగ్ 5th రోజే కంప్లీట్ కావాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మళ్ళీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు చేపలు ఆల్రెడీ వాళ్ళు చెప్పి పెట్టారు. వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడము, వాళ్ళకి పడుకోనికి ప్లేస్ ఇచ్చి వాళ్ళకి గొంగడన్నా ఏదైనా అట్లా చూశారు. ఒక ఋషి వచ్చి మా తాత ఎంత సేవాభావం ఉన్నది అని చెప్పి ఆయన చూసి ఇది ఇతనికి ఇస్తే నిస్వార్థంగా, అంటే ఏమి ఆశ లేకుండా అందరికీ సేవ చేస్తారని చెప్పి మాకు ఆ ఫార్ములా ఇచ్చారు. అది మేము మా ముత్తాతల నుంచి వస్తుంది, మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. అంతేగాని మేము మా సంవత్సరం మొత్తం మా ఇల్లు నడవాలంటే మా కష్టాలు మేము మా సొంత కష్టాలతోటే మా లైఫ్ మేము చేస్తున్నాం, కానీ దీంతో ఏమీ బెనిఫిట్స్ ఏమి తీసుకోవాలి. సో చూస్తున్నాం కదా, జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఈ చేప ప్రసాదం తీసుకోవడం ద్వారా ఉబ్బస వ్యాధులు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా నయం అవుతాయని కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. 5వ తేదీ నుంచి బారికేడింగ్ కానీ దేశ విదేశాల నుంచి అలాగే లోకల్ ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు, కానీ వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ మహేష్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.